ఆంద్రియ వీళ్ళ సహోదరులు ఒకే ఇంట్లో ఉన్నారు, కలిసి పెరిగారు. ఒకే వల, ఒకే బోటు మాలో పని చేసుకుంటున్నారు. మంచి క్లోజ్. ఇప్పుడు వీళ్ళతో పాటు వ్యాపారంలో సహోదరులు అదే ఊరోళ్ళు మంచి క్లోజ్ ఎవరంటే యాకోబు, యోహాన్ అని కొద్దిగా యంగ్, కానీ వీళ్ళ నలుగురు మంచి దోస్తులు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే నలుగురు కలిసి పానీపూరి బండి దగ్గర పానీపూరి తినేవాళ్ళు, నలుగురు కలిసి అట్లా సరదాగా ఎక్కడికన్నా వెళ్ళేవారు, నలుగురు కలిసి పార్టీలు చేసుకునేవారు. నలుగురు ఎప్పుడు కూడా ఆ, మంచి సరదాగా గడిపేటువంటి వారు. వాళ్ళ బిజినెస్ కూడా ఒకే ఇదేమో, మంచి క్లోజ్గా ఉండేవారు. చిన్నప్పటి నుంచి వీళ్ళ నలుగురు కూడా చక్కగా ముందుకు సాగిన వాళ్ళు. వీళ్ళ నలుగురు కూడా యేసుక్రీస్తు బృందంలో శిష్యులుగా ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక చిన్న పాప చనిపోయింది. చనిపోయేలా ఉందని వాళ్ళ నాన్న వచ్చాడు. చెప్తే యేసుక్రీస్తు వస్తున్నాను అన్నాడు, కానీ దారిలో ఉంటాడు, కానీ ఆ అమ్మాయి చనిపోయింది. సరే ఏం పర్లేదు అని వీళ్ళు వెళ్ళారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఏం కంగారు లేదు అని యేసుక్రీస్తు బుద్ధగిస్తూ, నాతో ఎవరు వస్తారు గదిలోకి? పేతురు నువ్వురా అనబడికి. నెక్స్ట్ ఎవరిని పిలుస్తాడు? పేతురు అనబడికి అంద్రే అంద్రే అని రెడీ అవుతూ ఉంటే వెంటనే యాకోబు నువ్వురా, యోహాను నువ్వురా. ఈ నలుగురు దోస్తులో ముగ్గురు వచ్చారు. నెక్స్ట్ ఎవరు రెడీ అవుతారంటే అంద్రే గారు రెడీ అవుతారు. అన్ని సర్దుకునే టైంకి రెండు ముగ్గురు రెండు అని పైకి వెళ్ళిపోయారు. ఎలా ఉంటుంది? 12 మందిలో ఉన్నాడు, కానీ ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రత్యేకంగా ముగ్గురినే పైకి తీసుకెళ్ళాడు. నలుగురు స్నేహితుల్లో ఒకడు మిగిలిపోయాడు. ఆయన ఎలా ఫీల్ అయ్యాడో మనకు తెలియదు, కానీ మనం అక్కడ ఉంటే ఏం చేస్తాం? నేను తక్కువ తిన్నానా? అసలు ఈ పేతురు గారిని తీసుకొచ్చింది ఎవరో? నేను. సరే ఇంకోసారి నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాలి, ఆ రూపాంతరపు కొండ మీద ప్రార్థన దగ్గరికి అని చెప్పి, పేతురు నువ్వురా, యోహాను నువ్వురా, యాకోబు నువ్వురా, ఇక నెక్స్ట్ ఎవరున్నారు? ఈయన సర్దుకునే టయానికి మీ ముగ్గురు రండి అని పోయారు. అది చిన్న విషయం కాదు. వదిలివేయబడ్డం అనేది